ఓటీటీల క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రెజెంట్ మూవీస్ను థియేటర్లో కంటే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో చూసేవారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఎంత హిట్ మూవీ అయినా సరే 20 నుండి 30 రోజుల్లో ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో చాలామంది ఓటీటీ కంటెంట్ చూడడానికి ఓటేస్తున్నారు. దర్జాగా ఇంట్లో కూర్చొని ఎంచక్కా ఫోన్లోనో టీవీలోనో తమకిష్టమైన మూవీస్, వెబ్ సిరీస్ చూసేస్తున్నారు. ఈ వారం ఓటీటీలో ప్రియులను ఎంటర్టైన్ చేయడానికి మూవీస్ రెడీ అయిపోయాయి. ఇంతకీ ఈ వారం ఓటీటీలో రిలీజ్కు సిద్ధమైన మూవీస్, వెబ్ సిరీస్లు ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. నేచురల్ స్టార్ నాని హీరోగా యాక్ట్ చేసిన సరిపోదా శనివారం మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. నాని కెరియర్లోనే భారీ కలెక్షన్లు వసూలు చేసిన మూవీగా నిలిచింది. ప్రెజెంట్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రెడీ అయింది. డైరెక్టర్ వివేక్ ఆత్రేయకు కూడా ఈ మూవీ మంచి బ్రేక్ ఇచ్చిందని హ్యాపీగా ఉన్నారు. కలెక్షన్ల పరంగా 100 కోట్ల మార్క్ను సరిపోదా శనివారం దాటేసిందని ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నాయి. నెట్టింట మాత్రం జస్ట్ బ్రేక్ ఈవెన్ కొట్టిందని సెటైర్లు వేస్తున్నారు. వంద కోట్ల మార్క్ దాటితే ఇంత తొందరగా ఎందుకు ఓటీటీకి ఇచ్చారని కమెంట్స్ పెడుతున్నారు. ఓటీటీ సంస్థలతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాలతో మూవీని ఓటీటీకి తేవాల్సి వచ్చిందని, అవేమీ తెలియని వారు కమెంట్స్ చేస్తే పట్టించుకోనక్కర్లేదని మూవీ యూనిట్ అంటోంది. నారా రోహిత్ హీరోగా పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీగా తెరకెక్కిన మూవీ ప్రతినిధి 2 2014లో రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలను అందుకున్న ప్రతినిధి మూవీకి సీక్వెల్ గా ప్రతినిధి 2 వచ్చింది. ఈ మూవీకి మూర్తి దేవగుప్తపు డైరెక్షన్ వహించారు. మేలో రిలీజ్ అయిన ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. లో హిట్ అయిన ఈ డీమౌంట్ కాలనీ మూవీకి సీక్వెల్ రాబోతోంది. అదే డీమౌంట్ కాలనీ 2. ఈ సినిమాని తమిళంలో ఆగస్ట్ 15 రిలీజ్ చేశారు. ఆ తరువాత వారం రోజులకు తెలుగులో డబ్ అయింది. ఈ మూవీలో అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలో నటించగా ఆర్ అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీని G5 వేదికగా సెప్టెంబర్ 27 స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక తమిళ చిల్డ్రన్ డ్రామా మూవీ వాలై. ఈ మూవీ కూడా సెప్టెంబర్ 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కర్ణం మరియు మా మననన్ సినిమాలను తెరకెక్కించిన మారి సెల్వరాజ్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. స్నేహితులైన చిన్నారుల మధ్య ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఆగస్ట్ 23న ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయింది. వాలై మూవీలో పొన్వేల్, రాఘవల్, నిఖిల విమల్, కర్ణన్ జానకి కీ రోల్స్ లో యాక్ట్ చేశారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీస్ 3-2. ఈ మూవీలో బాలీవుడ్ నటీనటులు శ్రద్ధా కపూర్ మరియు రాజ్ కుమార్ రావు జంటగా నటించారు. అమర్ కౌశిక్ డైరెక్షన్ వహించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ప్రకటన లేకుండా ఈ మూవీ ఓటీటీలో విడుదల చేయడంతో ఫ్యాన్స్ చాలా సంతోషపడుతున్నారు. ఈ సినిమా సుమారు 800 కోట్లకు పైగా వసూలు చేసింది. రీసెంట్ గా అక్కినేని నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్న బ్యూటీ శోభిత. ఈమె లవ్ సితారా మూవీ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ డైరెక్ట్ గా G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 27 నుంచి G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. రాజీవ్ సిద్ధార్థ్ లీడ్ రోల్లో చేసిన ఈ రొమాంటిక్ మూవీని వందన కటారియా డైరెక్షన్ చేశారు. హాస్యం మరియు భావోద్వేగం ప్రధానంగా సినిమా రూపొందింది. మరింకెందుకు లేట్, ఓటీటీలో వరుసపెట్టి లుక్ వేయండి.